కానీ మొత్తం ఆయన లుక్ చూస్తుంటే అంతా అదే డూప్‌ని పెట్టి చేసినారు అన్నట్టుగానే అనిపించింది అది. వాస్తవాలు మాట్లాడాలంటే 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ డూప్ చేయలేదా? నేను అడుగుతున్నానండి. ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు. ప్రభాస్ గారు చేయలేని సన్నివేశాలు నేను చేశానండి. నేను చాలా బాధపడ్డాను. చాలా కష్టపడ్డానన్నాడు. కానీ కనపడింది ఎవరు? తెర వెనకాల కనపడింది ఎవరు? మరి ఇప్పుడు దీంట్లో కూడా అంతే కదండీ. రాజాసాబ్ అంటేనే ఆయన రాజాసాబ్ అయిపోతాడా? అంటే సీజీ గ్రాఫిక్స్ పెట్టినంత మాత్రాన ఉన్న నిజాన్ని మాట్లాడితే తప్పేముంది దాంట్లో ట్రోలింగ్ చేయడం ఏంది? రాజాసాబు అంటే రాజాసాబ్ లాగానే ఉంది. ఆ సినిమా రిలీజ్ అయినాక ఫ్యాన్స్ కావాలంటే 100 సార్లు చూడండి. కానీ ఉన్న నిజాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రం దాన్ని అగ్రీ కావాలి. రాజాసాబ్‌లో సీజీ వర్క్ ఎక్కువ ఉంది. 75% ఉంది. 25% యాక్షన్ ఉంది. దాంట్లో కొన్ని డూపులు కూడా పెట్టుండొచ్చేమో చెప్పలేం. ఇప్పుడు దాంట్లో ఉన్నాయి కాబట్టి నిజ నిజాలు మాట్లాడాలంటే 'బాహుబలి' కూడా ఉంది కాబట్టి డూపు. రాజాసాబ్ సినిమా కంటెంట్ బాగుందంటే మాత్రం హర్రర్ మూవీ కాబట్టి కొత్తదనంతో తీసింటే గనక కంటెంట్ వేరేలా ఉంటే గనక ప్రభాస్ సినిమా ఆడుతది. లేదంటే గనక నార్మల్ రేంజ్‌లో ఉంటుంది. మరి మీరు ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు? నమ్ముతలేరు ఎవ్వరు అసలు. ఒకటి ఒప్పుకోవాలి. ఎవరైనా ఫ్యాన్స్ అయినా నిజాలు చెప్పినప్పుడు ఒప్పుకోవాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంది అన్నప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంది. లేదంటే దాన్ని ఎంక్వైరీ చేసుకోవాలంటే మాత్రం డైరెక్టర్ దగ్గరికెళ్ళి అడగండి. సార్ మీరు సీజీ వర్క్ చేయించారా? లేకుంటే ప్రభాస్ గారిని నిజంగా పెట్టి చేయించారా అని చెప్తారు. ఒక రాజమౌళి గారిని వీళ్ళు అడుగుతారా? సార్ మీరు 'బాహుబలిలో' నిజంగా ప్రభాసే చేశారా దూకే విషయాలు? లేదా మీరు అన్ని సీజీ వర్క్‌లో చేశారని అడగండి. నిజాలు ఒప్పుకోవాలి కదా! కాబట్టి సీజీ వర్క్ ఉందంటే ఉందనండి. ఇంక సినిమా పరంగా వచ్చేసరికి ఏమైతదంటే అది ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్ అది. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాళ్ళు చూడాలనుకుంటే 50 సార్లు చూడొచ్చు, 100 సార్లు చూడొచ్చు. యాజ్ ఏ ఆడియన్‌గా నేను చెప్పేది ఒకటే. సీజీ వర్క్ 75% ఉంది. ఫ్యాన్స్ ఒకటే చెప్తా, ఆ చూపించే ప్రభాస్లో ఒరిజినల్ ప్రభాస్ ఎవరో కనిపెట్టమని ముందు. వాళ్ళ ఫ్యాన్స్కి తెలీదా ప్రభాస్ ఎవరో? ఇప్పుడు అన్నం ఉడకాలంటే చేయి మొత్తం చూడగా ఓ మెతుకు పట్టుకుంటే సరిపోతుందిగా. అలాగే ఒరిజినల్ ఆల్ఫర్డ్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారో ఈజీగా కనిపెట్టేస్తారు ప్రభాస్ ఎవరో దాంట్లో. సో ఆ ఎడిటింగ్ గురించి మాట్లాడే వాళ్ళు అంటావా, ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాడు వచ్చి చేయమంటే చేత కాదు, వాడు చేసే వీడియో మొహం మీదే లైట్ సరిగ్గా ఉండదు, వాడు కూడా సినిమా గురించి మాట్లాడతాడు. ఓకేనా, సినిమా కష్టం చాలా ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, డిఓపి వాడి కష్టం ఉంటుంది, రైటర్ ఎన్ని ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. అవన్నీ చేసుకొని వదులుతారు దాన్ని. ఏం తెలియకుండా ఒక 1 మినిట్ రీల్తో ఇల్లు ఆ సినిమా అసలు ఎలా ఉండబోతుంది అన్నదట్టుగా చేసేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్. అది చాలా తప్పు. అది ఒరిజినల్ గా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో డార్లింగ్ అని పిలుస్తారో వాళ్ళు అసలు మాట్లాడరు. నా ప్రభాస్ ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళకి సమాధానం వీళ్ళే చెప్పాలి తప్ప ట్రోల్ చేస్తుంటే కామ్గా ఉండి సర్దుబాటు చేసుకుంటే అయ్యో అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కాదే. ఎక్కువగా సీజీ వర్క్ వాడారు అని చెప్తున్నారు, మీరేమంటారు? వాడారు అంటే ఒక 2-3 చోట్ల మనకు కూడా అనిపించింది యాక్చువల్గా. ఆ బస్సు దగ్గర చేయలేకపోయే దగ్గర కానీ, ఆ లింగి లేపే దగ్గర కానీ, ఆ తర్వాత రెడ్ కలర్ కోట్ లో ఉన్నప్పుడేమో చాలా బొద్దు కనపడ్డాడు, ఆ బొలుపు ఆరిపోయే దగ్గర ఏమో అది డిఫరెంట్ గా కనపడ్డాడు. సో ఇన్ని డిఫరెంట్ లో మనకే అనిపించినప్పుడు ఫ్యాన్స్ కూడా అనిపిస్తుంది అట్లా. కానీ ట్రోల్ చేసే వాళ్ళకి వీళ్ళే సమాధానం చెప్పాలా అట్లా. మరి ఓవరాల్ గా రాజాసాబ్ టీజర్ గురించి ఇచ్చి పడేసాడు భయ. ఎంత సిసి వర్క్ అయినా ఏదైనా సరే ప్రభాస్ ని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డూబా అని ఏదైనా అని చూసే ప్రభాస్ మొహమేగా, జస్ట్ ఇట్, అదొకటి చాలు మాకు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే రాజుగారి గది సినిమాలో ప్రభాస్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందంటున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్? ఇప్పుడు సినిమా నువ్వు వచ్చి తీయమంటే అరే తీసేద్దాం ఎంతైనా పర్లా, వాళ్ళు డబ్బులు పెట్టని నేను తీసేస్తాను అంటావు సినిమా. సో మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఏం చేయలేం, యాక్చువల్ మనకేం తెలియదు కాబట్టి మాటే కదా మాట్లాడేస్తాం. కానీ అక్కడికి వెళ్ళాక మనకేం తెలియదు. సో జనాలు కూడా అంతే. చాలా మంది ఫ్యాన్సే చెప్పుకుంటున్నారు, అంటే అది చాలా సీజీ వర్క్ ఉంది అండ్ అంత డూపు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది మనకి అంటే చూస్తున్నాం, ఆయన లుక్స్ కూడా చూసుకుంటే అయితే కొంచెం అంటే యంగ్ కనిపిస్తున్నారు, కొన్ని కొన్ని చోట్ల ఒక రకంగా, అంటే ఒక్కొక్క షాట్ లో అలా కనపడుతున్నాడు. అది సీజీ వర్క్ అంటే మరీ మొత్తం నాకు తెలిసి సినిమా మొత్తం ఆయన డూప్ పెట్టి చేసినారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అది చాలా మంది ఫ్యాన్సే బాధపడుతున్నారు. అంటే లుక్స్ పరంగా బాగున్నాయి కానీ హీరోని మరీ హీరో ఆయన ఉండేది ఎలా ఉంటాడు దీంట్లో మరీ హైట్ కనపడడం కానీ చాలా యంగ్ గా. ఇప్పుడు రీసెంట్ గా అదేది మన ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇప్పుడు వస్తుంది కదా, నెక్స్ట్ మూవీ వస్తుంది కదా, ఆ స్పిరిట్ కి లుక్ ఎలా ఉంది, ఇప్పుడు దీనికి చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకున్నా అంటే చాలా అంటే డూప్ ని పెట్టి మొత్తం సినిమా చేస్తారేమో అన్నట్టుగా బాధపడుతున్నారు అందరూ. ఇప్పుడు ఈ కామెడీ అండ్ హారర్ కూడా సెట్ కాలేదు ప్రభాస్ గారికి అనే విధంగా కొంతమంది అంటున్నారు, నిజంగా అనుకోవచ్చా? లేదు ఇది ఎలా ఉందంటే, అంటే ఇప్పుడు ఈ టీజర్ చూస్తే ఎలా ఉందంటే మన అదేది మిస్టర్ పర్ఫెక్ట్
ఆ టైప్లో వెళ్ళిపోయింది. కానీ ఈయన అంటే ఒక గ్యాప్ ఎలా వచ్చిందంటే సల్లారు, బాహుబలి ఇవన్నీ తీయడం వల్ల అందరూ ఏమంటారు మాస్ ఇట్లా వెళ్ళిపోయినారు. ఈ జోనర్ మళ్ళీ అంటే ఫ్యాన్స్ మర్చిపోయినారు. ఇంకా అయిపోయింది మా మోడీ మొత్తం మాస్ అని. కానీ ఈయనకి కామెడీ ఉంది ఉంది ఈయన కామెడీ జోన్ కూడా ఉంది. అది వీళ్ళు చూపించాడు. మారుతి గారు అన్నారు ఏది ఆ బల్బ్ ఏదో పట్టుకొని వచ్చేసి కూర్చొని టేబుల్ మీద కూర్చోంటే లేదు కింద కూర్చుంటాను ఏదో చెప్పారంట. చాలా అదే అంటే నా క్యారెక్టర్ పరంగా నేను కింద దిగిపోతాను అన్నట్టుగా చెప్పారంటే అది చాలా బాగా నచ్చింది నాకు. ఆయన ఆ టీజర్ చూస్తుంటే నిజం చెప్పండి అంటే టీజర్ బాగుంది. కానీ మొత్తం ఆయన లుక్ చూస్తుంటే అంతా అదే డూప్ని పెట్టి చేసినారు అన్నట్టుగానే అనిపించింది. చూద్దాం. డిసెంబర్ 7th కదా, డిసెంబర్ 5th సినిమా రిలీజు. చూద్దాం అప్పుడు అప్పుడు ఇంకా నెక్స్ట్ లుక్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి ఏమైనా దీనికి సపరేట్గా ఇది ట్రోల్ చేయడానికి ఇలా వదిలేరా తెలియదు కదా అది. బట్ చూద్దాం నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ మళ్ళీ రివీల్ చేస్తారో అప్పుడు తెలుస్తుంది. హలో హాయ్. టీజర్ లో ఎక్కువ సీజీ వర్క్ జరిగింది. అవును. అండ్ ప్రభాస్ గారిని కాకుండా డూప్ ని పెట్టి ఆల్మోస్ట్ సీన్ అని తీసారని చెప్పి అవును. సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? విన్నా నేను కూడా విన్నా, చూశాను విన్నాను అంతా. మానుకోవాలి ఇది. ఆ ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే నిజమే అయ్యింది, ఏదో అయ్యింది. సినిమా హీరో అన్న తర్వాత బిజీ అవుతాడు. ఆ మాత్రం దానికి ట్రోల్ చేయడం, ప్రభాస్ గారు అందరూ లేకుండా డూపు మాత్రం వచ్చి చేస్తున్నాడు అనడం అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. ఇలాంటివి మానుకోండి. లేదనుకో ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, నాలాగే గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా సరే అందరూ మానేయండి. ప్రభాస్ అన్నయ్య వచ్చి చేస్తాడు. అవును డూపు చేసింది ఎక్కడ కొన్ని సీన్లు మాత్రమే, అదే అతను లేని టైంలో పక్క నుంచి వెనక నుంచి ముందు నుంచి అట్ట కొనుక్కొని. కానీ ఫైట్లో, డ్యాన్సుల్లో, రొమాన్స్లో, కామెడీలో, డైలాగుల్లో ప్రభాస్ గారే వచ్చి చేసిపోయారు అనమాట. నేను చూసే దగ్గరుండి రాజాసాబ్ సినిమాకి 3 నెలలు పోయినా జూనియర్ ఆర్టిస్ట్గా. నేనే రోజుకి 300 నేను పోయినా. కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్గా పోయినోడుగా చెప్తానా, ప్రభాస్ అన్ననే దగ్గర నుంచి చూసా. ఆ లుంగి కట్టే సీన్లు ఉంటుంది భయ, ఆ లుంగి కట్టే సీన్లు అయితే ఇక ప్రభాస్ అన్న కంబ్యాక్ అయితే ఇంకా ఆ లుంగి కట్టే డ్యాన్స్ చేస్తాడు. అన్న ఇచ్చి పడేసాడు మాస్క్ అయితే. ఇంకా ఈ సినిమాలో అయితే ఇంకా హర్రర్ సీన్లు అయితే అదే అక్కడ డూప్ అని అందరూ. అదే ట్రోలర్స్ ఏంటంటే వీళ్ళు మానుకోవాలి. అదే మానుకోవాలి ట్రోలర్స్ ఇంకా మానేయాలి. కరెక్ట్ కొన్ని సీన్లు డూపులు ఉండరు, కొన్ని సీన్లు అంతే. అన్ని దగ్గర లేడు, ఉన్నాడు డూప్ అయితే ఉన్నాడులే. కానీ మెయిన్ సీన్లో డూపు లేడు. కొన్ని సీన్లో మాత్రం ఉన్నాడు. తెలుసుకోండి, మారిపోండి, మానుకోండి ట్రోల్ చేయడం. ఎందుకంటే పండ్లు ఇచ్చే చెట్టు మీద రాళ్ళు పడతాయని పాతకాలం సాగుతుందన్నమాట. మానుకోవాలి, ఇది మానుకోవాలి. లేదంటే తెలుసు కదా ఇక ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్ ఉన్నాం. ఆయనకి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లో ఫ్యాన్స్. ఆయన సినిమాలు ఫ్యాన్ సినిమాలు కాదు, ఫ్యాన్ ఇండియా సినిమాలు కాదు, ఫ్యాన్ వరల్డ్ సినిమాలు. అన్నదైతే యాక్చువల్ గా కనిపిస్తుంది క్లియర్ గా మన రాజసాబ్ నిన్న రిలీజ్ అయిన టీజర్ లో. కానీ ఒకటైతే నిజం, మన ప్రభాస్ గారు అంటే యాక్చువల్ గా తనకి ఉండే లైనప్ లో ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఒక చిన్న డైరెక్టర్ కి ఒక పెద్ద లైఫ్ నిచ్చి సినిమా తీయడం అనేది ఒక మంచి గుణాన్ని చాటుకున్నాడు. కాబట్టి ఈ ట్రోలర్స్, ఈ మీమర్స్ కి వాళ్ళకి ఇవి ట్రోల్ చేయకపోతే, ఏ కంటెంట్ లేకపోతే వాళ్ళకి కూడా ఏమి ఉండదు. కాబట్టి ప్రభాస్ అన్న చూడడానికి టైమింగ్ కానీ టీజర్ లో మనకి చూడడానికి కానీ ఎక్కడ అట్లా అనిపించలేదు అన్న ఫస్ట్ థింగ్. కానీ సీజీ వరకు అయితే ఎక్కువ జరిగినట్లు అనిపిస్తుంది అన్న. అవును, ఫ్యాన్స్ ని మోసం చేసినట్టే. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కి నన్ను అడిగితే 7 అడుగుల కట్టోడు కనిపిస్తే చాలన్న అంతే. ఆడ ప్రభాస్ అన్న డూప్ లో ఉన్నాడా లేకపోతే ఇంకోటి ఉన్నాడా కాదు, 7 అడుగుల కట్టోడు కనిపిస్తే చాలనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకనేసి ఒకవేళ రాజాసాబ్ లో నిజంగా అంటే సినిమా మొత్తంలో అట్లుంటే కానీ కొంచెం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు అన్న. ఖచ్చితంగా అయితే అది ఇంకా డిసెంబర్ 5th వరకు టైం ఉంది. కాబట్టి వాళ్ళు దాన్ని క్లియరెన్స్ చేసుకుని వదిలితేనే మంచిగా ఉంటుంది అన్న. లేదనుకో ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం ఈ ట్రోలర్స్, మీమర్స్ కొంచెం వేసుకుంటారు అన్న. ఏం చెప్తాం మనం, వాళ్ళకి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఏది ఉన్నా సరే వాళ్ళు మంచి కంటెంట్ అయినా సరే దాని నుంచి ఏ నెగిటివ్ తీయాలనుకుంటే ఆ నెగిటివ్ తీసేసి ట్రోల్ చేస్తారు. కాబట్టి మనం ఏం చెప్పలేము వాళ్ళకి. వీళ్ళే డిసెంబర్ 5th వరకు టైం ఉంది. ఆ టైం లోపు ఈ సీజీ వర్క్ కానీ కొంచెం ఈ విఎఫ్ఎక్స్ కానీ
ఇవన్నీ షార్ట్ అవుట్ చేసుకొని వదిలితే బాగుంటుంది. ఓవరాల్ గా రాజా సార్ టీజర్ గురించి ఏం చెప్తారు? అన్న గుద్దలమ్మ ఏందన్న, సీరియస్ చెప్తున్నా. అసలు మారుతి ఎప్పుడైతే ఈ ఫిలిం ని టేక్ ఆఫ్ చేసిందో అప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఈ ఫిలిం పైన హోప్స్ లేకపోవడము, మన ప్రభాస్ ఒకటి ఆయనకు లైఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా రాడు దింపుతాడు. ఎందుకంటే మారుతి గతంలో చూసుకుంటే కూడా భలే భలే మగాడివై, ప్రేమ కథ చిత్రం, ఇట్లాంటివి గొప్ప సినిమాలు ఇచ్చిందన్న. ఈ సినిమా కూడా ప్రభాస్ అన్నకి మంచి సినిమా, అంటే ఒక వింటేజ్ ప్రభాస్ ని చూస్తాం అన్న.